ఈ సేవలో నువ్వు వాడబడినట్లయితే, దేవుడి పరిచర్యలో నువ్వు వాడబడినట్లయితే, నీ పనులన్నీ దేవుడు చక్కబెట్టుకుంటూ వస్తాడు. ఏం కావాలి ఈరోజు ఆ రోజు పెళ్లి జరుగుతుందండి, కనాలలో పెళ్లి జరుగుతుంది. వాళ్ళ ప్రయత్నాలు అన్నీ చేసేసారు, వాళ్ళకి ఏం అర్థం కావట్లా. వచ్చిన వారికి విద్యాలు చేయాలో తెలియట్లా. కాబట్టి వినండి, ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారండి. మరియ దగ్గరికి వచ్చామా, అన్నీ అయిపోయినాయి, మీ బిడ్డకి ఒక మాట చెప్తే ఆ బిడ్డ ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. అద్భుతం చేస్తాడని దాన్ని యేసుక్రీస్తు వచ్చి ఆ భారాన్ని నీళ్ళు పెట్టి దాన్ని ద్రాక్షరసంగా మార్చాడు. ఈరోజు నీకు మారాగా అనిపించవచ్చు, నీ జీవితం మారాగా అనిపోయచ్చు, చిగురించలేని జీవితంగా ఉండొచ్చు, బాగుపడలేని జీవితంగా ఉండొచ్చు, ఇక ఎవరూ బాగు చేయలేని నువ్వు అనుకోవచ్చు. కానీ విన్నో, నీ కోసం నీ ప్రభు వచ్చి నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ బ్రతుకును బాగు చేస్తాడు, నీ కష్టంలోంచి నేను విడిపిస్తాను, నీ దేవుళ్ళలోంచి నేను విడిపిస్తాను, నీ అక్కర్లోంచి నేను విడిపిస్తాను, నీ సమస్యలోంచి నేను విడిపిస్తాను, నీ శోధనలోంచి నేను విడిపిస్తాను. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి ఏం చేయాలో తెలుసా? దేవా, నా పని అయిపోయింది, ఇక నీ పని మొదలు పెట్టు. నీ దేవాన్ని బలహీనుడు అయిపోయావు, నీ బలాన్ని నాకు ఇవ్వు. ఇన్నాళ్ళు నా జ్ఞానం బట్టి నేను చెడిపోయా. ఇప్పటి నుంచి నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వు. ఇప్పటిదాకా నేను పరిశుద్ధతను కోల్పోయాను, అపవిత్రంగా చూపించు, నీ పరిశుద్ధత నాకు ఇవ్వు.